బాగుంది, సూపర్ ఉంది మూవీ, చాలా బాగుంది. అయ్యప్ప మీద చేసిన భక్తి సూపర్ మూవీ, కంబ్యాక్ మూవీ సూపర్ బాగుంది. బాగుందన్న, సూపర్ ఉందన్న రవితేజ కంబ్యాక్ సూపర్ సూపర్ సూపర్. బాగుందండి, చాలా ఎమోషనల్ గా. బ్లాక్ బస్టర్ అన్న స్వామి శరణం కంప్లీట్ బ్లాక్ బస్టర్, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాలి సినిమా. ఒక ఎమోషన్ వైజ్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ, ఎత్తినాడు పల్లకి సాంగ్ అయితే వైబ్స్ స్టార్ట్ అయిపోతాయి. స్టార్టింగ్ సాంగ్ అయ్యప్ప సాంగ్తో స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాలి. ఒక ఫాదర్ సెంటిమెంట్ ఎలా ఉంటుంది, సాంగ్ స్టోరీ లైన్ అయితే అద్భుతంగా ఉంది. నెక్స్ట్ లెవెల్ అన్న బ్లాక్ బస్టర్ అదిరిపోయిందన్న సినిమా. అంటే దీంట్లో ఏలెత్తి చూపెట్టడానికి ఏది లేదు. అంటే మన టీఎఫ్ఐ వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు మలయాళం వాళ్ళు తీస్తే చూస్తారు కదా అన్నది. ఇప్పుడు మలయాళం వాళ్ళు కూడా మన సినిమాని వేసుకొని చూసే రేంజ్లో ఉంది. సూపర్ సార్. స్వామి చరణమయ్యప్ప మూవీ మరొకసారి బ్లాక్ బస్టర్ వచ్చింది. రవితేజ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. అసలు మూవీలో చూస్తున్నంతసేపు మాకు ఒక గూస్ బంప్స్ అనేది ఏర్పడింది. మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రవితేజ గారికి. అదైతే సూపర్ ఉంది. అసలు మీరు సీట్లో నుంచి లేచి అసలు మీరు కూడా డాన్స్ చేయాలనిపిస్తూ ఉంటుంది, అంత బాగుంది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా చేశారు. ఎక్కడ అది ఒక్కడే రవితేజ, ఒక్కడే మాస్ మహారాజా. అది చూడాల్సిందే. ఎవరైనా సరే మూవీ చూసి బయటకు వచ్చాక కాళ్ళు ఎగరేసుకుంటారు అంతే. మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అయ్యప్ప సాంగ్ వేస్తే హైలైట్ సినిమాలో. అయ్యప్ప సాంగ్ భక్తులు అందరూ రావాలి ఈ సినిమాకి, అలా ఉంది సినిమా. సినిమాకి ఫస్ట్ హాఫ్ ఇలా వెళ్తుంది, ఎంత జోష్లో ఉంటామో సెకండ్ హాఫ్ సాంగ్ వస్తుంది, అయిపోయింది. అప్పటికి గొంతు చూసారు కదా, లాస్ట్లో ఏడిపించేశాడు భయ్య. రవితేజ ఏడిపించేశాడు. పిక్స్ సినిమా కంబ్యాక్ అంటే ఇలా ఉండాలి. ఒకప్పుడు క్రాక్, దాని తర్వాత ఇది కంబ్యాక్ అంటే సినిమాకి. మాటలు అక్కడ సాంగ్ స్టార్ట్ అయింది, ఇక్కడ వైబ్ స్టార్ట్ అయింది మా అందరికి. లోపల బంతిపూలు ఒక్కటే లేవు, బంతిపూలు ఉంటే ఇంకా టెంపులే సినిమా అంతా. సూపర్. అసలు మీరు అయ్యప్ప స్వామి అని కాదు సినిమా అంతా, ఒక ఫాదర్ డాటర్ ఎమోషన్, ఒక వైఫ్కి హస్బెండ్కి ఉన్న ఎమోషన్, కూతురికి మెయిన్ కూతురు తండ్రి ఎలా ఎమోషన్, ఒక కూతుర్ని ఎలా కాపాడుకుంటూ వస్తాడు, ఎలా ధైర్యంగా ఉండాలి. ఏం లేవన్నా అసలు సినిమా మీరు చూడాల్సిందే, కన్ఫామ్ చూడాల్సిందే పక్కా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు, నీకు 60, 70, 80 సంవత్సరాల వాళ్ళైనా వచ్చి సినిమా చూడాల్సిందే. అది సూపర్ అంతే సినిమా, నో డౌట్. జీవి ప్రకాష్ రవితేజ ఎంట్రీ అప్పుడు కొడతాడు ఒక బీజిఎం, అక్కడికే పైసా వసూలు అంతే. ఎక్స్పెక్ట్ చేయలేదు జీవి ప్రకాష్లో కూడా ఇంత స్టఫ్ ఉందా అని. డప్పులు కొడతాడు జీవి ప్రకాష్ అంతే, ఇంకా నో డౌట్. శివ నిర్వాణ కూడా కంబ్యాక్ అయ్యి సినిమా. శివ నిర్వాణ కూడా కంబ్యాక్. ఎలా అంటే ఫస్ట్ హాఫ్ నీకు తెలియదు అన్న, అయిపోద్ది సినిమా అంతా. సెకండ్ హాఫ్ స్టోరీ చెప్పడం కోసం 10 minutes ఉంటుంది, అది మాత్రం కూర్చున్నామంటే సినిమా ఏం బోర్ కొట్టకుండా కూర్చున్నామంటే ఇంకంతే, ఇంకేం నో కమెంట్స్. లైవ్ ఉంటుంది, చూడాల్సిందే, నో స్పాయిలర్స్. మీరు సినిమా చూడాల్సిందే, బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. లాస్ట్ క్లైమాక్స్ ఒక 15 minutes ముందైతే అసలు కిర్రాక్. అసలు మన రవితేజ అన్నకి క్రాక్ మూవీ తర్వాత ఎప్పటి నుంచో ఒక మంచి మూవీ పడాలనుకున్నాం, అది ఈ మూవీ భయ్య. ఖచ్చితంగా శివ నిర్వాణ గారు తన ప్రీవియస్ మూవీతో కంపేర్ చేస్తే ఒక డిఫరెంట్ ఎలిమెంట్ తీసుకున్నారు. సో ఇది మనకి ఏంటంటే ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ మలయాళంలో ఒక కైండ్ ఆఫ్ యాక్షన్తో కలిపి రివెంజ్ డ్రామా ఎలా ఉంటుందో, సో ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ని పెట్టి మనకి ఒక డిఫరెంట్ వేలో దాని ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేశారు అయ్యా. నిజంగా శివ నిర్వాణ గారు మన రవితేజ అన్నకి పెద్ద హిట్ ఇచ్చారు. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. పర్టికులర్గా ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఉంది కదా, అది ఎక్స్ట్రాడినరీ. లాస్ట్ వచ్చే ముందు వరకు కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు. నిజంగా చాలా బాగా నచ్చింది. అస్సలు ట్రైలర్ చూసినప్పటి నుంచి మూవీ చూడాలని
ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ఫైనల్గా ఫస్ట్ డే వచ్చాను. సో నిజంగా చాలా బాగా చేశారు సార్. కంగ్రాచులేషన్స్ టు శివ నిర్వాణ గారు అండ్ రవితేజ అన్న ఆరిపించేశారు. ఇంకా